అంబటి మురళీకృష్ణకు సంబంధించిన నామినేషన్ మీద మేము మొత్తం మాస్క్ తప్పదు, అది 4 అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కుటుంబానికి సంబంధించిన ఆస్తులు వివరాలు ఏదైతే తెలియజేయాలో ఆయన అఫిడవిట్లో భార్య పేరు రాశారు, కానీ భార్యకున్న ఆస్తులు తెలియజేయాల. కుమార్తె పేరు డిపెండెంట్గా చూపెట్టారు, దానికి సంబంధించిన ఆస్తులు తెలియజేయాల. అసంపూర్తిగా ఆయన ఫైల్ చేసిన అఫిడవిట్ ఉంది, భార్య కుమార్తెకు సంబంధించిన ఆస్తులు ఉద్దేశపూర్వకంగా రాయలేదు. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్స్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి, చేయలేదని చెప్పి దాని మీద ఒక అబ్జెక్షన్ రైజ్ చేసాం. రెండోది ఏదైతే ఉందో, ఏదైతే నోటరీ చేయించారో నోటరీ చేయించిన వ్యక్తి యొక్క పరిమితి గుంటూరు టౌన్లో పర్టికులర్ ఏరియాకు ఉంది, దాని మీద ఒక అబ్జెక్షన్ మేము రైజ్ చేయడం జరిగింది. మూడోది ప్రధానంగా ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నేనేదో సేవ కోసం వచ్చా, లేకపోతే నేను కళ్ళజోళ్ళు ఇస్తున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, ఇవన్నీ చెప్పారు. ఆయన అఫిడవిట్ ద్వారా ఆయన ఫైల్ చేసిన దాని ప్రకారం స్పష్టమైంది ఏంటంటే డోక్రా గ్రూపుల యొక్క డబ్బులు అంబటి మురళీకృష్ణ ఆ గ్రూప్స్ ఆయన అఫిడవిట్ చూసినా కూడా వనిత భారతి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ థ్రిఫ్ట్ సొసైటీ 78 లక్షలు, అలాగే బాపట్ల మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 36 లక్షలు, భావపురి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షలు, రత్నమణి మహిళా మ్యాక్స్ సొసైటీ 10 లక్షలు, వాసవి వనిత మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 5 లక్షలు, సమత మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 11,50,000, అలాగే విశ్వభారతి మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షలు, అలాగే అనంతలక్ష్మి మ్యాక్స్ సొసైటీ 6 లక్షలు. ఆయన అఫిడవిట్లో ఈ థ్రిఫ్ట్ గ్రూప్స్ అన్నీ ఎవరి కోసం ఏర్పాటు చేశాయి, పేద మహిళల కోసం. ఈ 6 సొసైటీస్ ఏదైతే నేను మెన్షన్ చేశానో 6 సొసైటీస్ నుంచి అంబటి మురళీకృష్ణ 2,50,00,000 రూపాయలు డోక్రా ఆడిట్లో ఎవరై ఉంటాయి, డోక్రా మహిళలు దాచుకున్న డబ్బులు ఉంటాయి. దాచుకున్న డబ్బుల్ని అధికారికంగా ఆయన 2,50,00,000 రూపాయలు తన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇవాళ ఆయన ఊరూరా ఏం చెప్తా ఉన్నాడు, తిరిగి నేను సేవ కోసం వచ్చా, నేను క్యాంప్స్ పెడుతున్నా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పాడు. కానీ నిజానికి పేద మహిళలు దాచుకున్న డబ్బుని ఈ సొసైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల యొక్క మేనేజ్మెంట్లో ఉన్నాయి కాబట్టి పేద మహిళలు దాచుకున్న డబ్బుని 2,50,00,000 రూపాయలు బ్రహ్మాండంగా భోంచేశాడు అని చెప్పి ఆయన అఫిడవిట్ ద్వారానే స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగానే ఆయన ఏదైతే ఈ 2,50,00,000 రూపాయలు ఆ గ్రూప్స్ నుంచి తీసుకున్నప్పుడు, ఎవరైనా మనం డోక్రా గ్రూప్స్ చూస్తుంటాం, బ్యాంక్ లోన్ అప్పిస్తుంది, బ్యాంక్ ఇస్తుంది. ఎలా ఎందుకు ఇచ్చుద్ది, ప్రభుత్వం స్త్రీశక్తి కింద ఇచ్చుద్ది. ఎందుకు ఇచ్చుద్ది, ఒక యాక్టివిటీ కోసం ఇస్తుంది, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తుంది, ఒక వ్యాపారం కోసం ఇస్తుంది. ఏదైతే ఈయన తీసుకున్న 2,50,00,000 రూపాయలు తీసుకోవడమే తప్పు అయిన వాళ్ళు కాబట్టి దోచుకున్నారు. దోచుకున్న దాంతో ఆ 2,50,00,000 రూపాయలతో ప్రొడక్టివ్ వర్క్ ఏది కూడా ఆయన చూపెట్టలే. దాని మీద కూడా మా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. నాలుగోది ప్రధానంగా మేము ఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఏదైతే ఆయన బీఫామ్ సబ్మిట్ చేయాలో ఆయన 22వ తారీఖున మొదటి సెట్ సబ్మిట్ చేసినప్పుడు దానిలో బీఫామ్ సబ్మిట్ చేయాల. మేము స్క్రూటినీలో వాళ్ళు ఫైల్ చేసి పరిశీలన చేసినప్పుడు స్పష్టంగా 22వ తారీఖున ఆయన బీఫామ్ సబ్మిట్ చేయలేదు, డ్యూ ఉందని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్సే రాశారు. మళ్ళీ సబ్సిక్వెంట్గా ఆయన 3 సెట్లు వేసాడు. 3 సెట్లు వేసినప్పుడు కూడా ఏం రాశారు, 22వ తారీఖున ఆయన బీఫామ్ సబ్మిట్ చేసినట్టు రాయటం జరిగింది. అంటే 22వ తారీఖున ఆయన బీఫామ్ సబ్మిట్ చేయకపోయినా అధికారులు డ్యూలో చూపెడితే మిగతా అఫిడవిట్లు అన్నింటిలో కూడా 22వ తారీఖునే సబ్మిట్ చేసినట్టు రాశారు. అది ఎలక్షన్ రికార్డ్. అది దాని మీద మేము స్ట్రాంగ్ అబ్జెక్షన్ రైజ్ చేసాం. అతను అధికారికంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా పరిగణించడానికి వీల్లేదు. దానిలో ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే, క్యాండిడేటే స్వయంగా స్క్రూటినీకి వచ్చాడు. ఆయనే ఏం చెప్తున్నాడు, 22వ తారీఖు నేను ఇవ్వలేదు అని చెప్తున్నాడు. స్వయాన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్క్రూటినీకి వచ్చి 22వ తారీఖున నేను నామినేషన్తో నా బీఫామ్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన స్వయాన ఒప్పుకున్నాడు.
ఒప్పుకుంటే మేము ఆర్ఓని కోరింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ని బట్టి మీరు నామినేషన్ రిజెక్ట్ చేయండి అని చెప్పి మేము కోరాం. ఎందుకంటే స్వయానా క్యాండిడేట్ని 22వ తారీఖు ఇవ్వలేదని చెప్పాడు. మీ రికార్డుల్లోనేమో 22వ తారీఖు ఇచ్చినట్టు రాశారు. కాబట్టి ఇది గ్రాస్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కాబట్టి అధికారిక అభ్యర్థిగా పరిగణించకూడదు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా ఆమెకు స్పష్టం చేయడం జరిగింది. కానీ ఆర్ఓ గారు ఆమె మీద వేసుకుంది మొత్తం. పొరపాటు ఎంత ఇదంటే అంబటి మురళి గారు ఏం చెప్తున్నాడు, ఏముందండి దీన్ని తీసి దానిలో పెట్టండి అంటున్నాడు, ఆయన ఇంట్లో వ్యవహారం లాగా. అంటే అధికారులు కూడా అధికార పార్టీకి ఒత్తిళ్లకు లొంగుతున్నారు అనేది ఈ సంఘటన స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్ 22వ తారీఖు స్వయానా క్యాండిడేటే నేను 22 ఇవ్వలేదు 23 నేను ఇచ్చానని చెప్పాడు. మేము ఆర్ఓని అడిగింది ఒకటే, డ్యూ అని చూపెట్టారు. మీరు ఇచ్చిన నోటీస్ కాపీ చూడండి అంటే ఆర్ఓ గారు ఏం చెప్పుద్ది, చాలా ఫైల్స్ ఉన్నాయండి ఎక్కడ ఉన్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని స్క్రూటినీకి పిలవటం ఎందుకు? మీ దగ్గర ఫైల్స్ అవైలబుల్గా లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవటం? సో దాని మీద మా తీవ్రమైన అభ్యంతరాన్ని తెలియజేశాం. మినిట్స్లో రికార్డ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానిలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారిక అభ్యర్థిగా పరిగణించడానికి వేలు లేదు అని చెప్పి మా అబ్జెక్షన్స్ అన్నీ కూడా స్పష్టంగా ఆర్ఓ ముందు తెలియజేయడం జరిగింది. కానీ ఆర్ఓ గారికి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో మాకు తెలియదు. పునూరు నుంచి పునూరు టౌన్లో చక్కర్లు వేస్తున్నాయి బీఫామ్ సరిగ్గా ఫైల్ చేయలేదని. ఏదైతే ప్రజల్లో తిరుగుతూ ఉన్నది ఏదైతే ఉందో అది నిజమని ఇవాళ నిరూపితమైంది. వాళ్ళ బీఫామ్ సరిగ్గా సబ్మిట్ చేయకపోయినా ఆర్ఓ గారు తమకున్న అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించి నామినేషన్ని యాక్సెప్ట్ చేశామని చెప్పడం జరిగింది. మేము ఏవైతే అబ్జెక్షన్స్ ఫైల్ చేశామో దాని మీద రిటర్న్ ఆర్డర్స్ ఆర్ఓ కావాలని చెప్పి ఆర్ఓని మేము కోరాం. రిటర్న్ ఆర్డర్స్ తీసుకుంటాం. దీనిలో చాలా పెద్ద ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది అనేది మాకు స్పష్టంగా కనపడతా ఉంది. అదే మామూలు ఆడైతే ఇప్పటికి లేపేసేవాళ్ళు అపోజిషన్ అయితే. అధికార పార్టీ అయ్యేటప్పటికి ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నతాధికారుల ఒత్తిడికి మాకున్న సమాచారం జిల్లా కలెక్టర్ మాట్లాడాడు అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లో. నిజమో కాదో మాకు తెలియదు. మరి అధికార పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నాడో లేదో మాకు తెలియదు. ఉదయం నుంచి పునూరు టౌన్లో తిరుగుతూ ఉంది. ఇది ఏదైతే తిరుగుతూ ఉన్నారో అది వాస్తవం అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దీని మీద ఆర్ఓ గారు స్క్రూటినీ తర్వాత ఒక డీటెయిల్డ్ ఆర్డర్ ఇస్తారు. కాబట్టి ఆ ఆర్డర్ మీద మేము డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఆర్ఓకి అపరిమితమైన అధికారాలు ఉండొచ్చు, కానీ ఆర్ఓ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ చట్ట పరిధిలోనే పనిచేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇదేమి చిన్న క్లరికల్ మిస్టేక్ కాదు. కాబట్టి దాని మీద మా తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేసాం. అభ్యంతరాలు కూడా రికార్డ్ చేయమని చెప్పాం. రికార్డ్ చేసిన మినిట్స్ కూడా మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే దీని మీద ఏదైతే ఇవాళ ఆర్ఓ గారి డెసిషన్ ఇంకా స్క్రూటినీ జరుగుతూ ఉంది కాబట్టి మేము పెట్టిన అబ్జెక్షన్స్ మీద కానీ మేము రైజ్ చేసిన దాని మీద ఆర్ఓ గారి డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి దీనిలో ఖచ్చితంగా అధికార పార్టీ దుర్వినియోగం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీని మీద స్పష్టంగా ఆర్ఓ గారు ఆర్డర్ స్క్రూటినీ అయిన తర్వాత ఆమె డీటెయిల్డ్ ఆర్డర్ ఇవ్వాలి. కాబట్టి ఆ డీటెయిల్ ఆర్డర్ మీద మేము స్పష్టంగా పైన ఈసీ కావచ్చు, ఢిల్లీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ డ్యూ ప్రాసెస్లో ఉన్న అధికారికమైన రికార్డ్స్ మీద ఎంక్వైరీ చేయాలనేది కోరటం. ఏదైతే అధికారిక అభ్యర్థిగా పరిగణించకూడదో అయినా కూడా ఆర్ఓ గారు తనకున్న విస్తృతమైన రిటర్నింగ్ అధికారిగా ఉపయోగించి అధికారిక అభ్యర్థిగా పరిగణన చేశారు. దాని మీద మా అబ్జెక్షన్స్ కూడా ఫైల్ చేసాం. ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాని మీద డీటెయిల్డ్గా స్టేట్ సిఈకి సెంట్రల్ సిఈసికి కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మొత్తం డోక్రా గ్రూప్లో వెళ్ళి దుల్లిపాల నరేంద్ర అప్పు తీసుకుంటాడా? సాధ్యమా? డోక్రా గ్రూప్లో ఎలా ఇస్తారు? థ్రిఫ్ట్ సొసైటీస్లో వాళ్ళ పొదుపును బట్టి 1 రెట్లు ఇస్తారా, 2 రెట్లు ఇస్తారా? చివరికి మహిళా సొసైటీల్లో కూడా లక్షలాది రూపాయలు లోన్లు ఇస్తారు. ఎలా ఇస్తారు? పేద మహిళలు థ్రిఫ్ట్ సొసైటీల్లో దాచుకున్న డబ్బుని దోచుకున్నవాడు అంబటి మురళీకృష్ణ అనేది ఆయన అఫిడవిట్ ద్వారానే స్పష్టమైంది. ఏ మగవాడికైనా ఉమెన్ సొసైటీలో వస్తుందా? ఖచ్చితంగా నేను కోరేది ఒకటే, మీ అందరినీ కూడా పునూరు నియోజకవర్గ
ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన మహానటుడు, నటిస్తున్నాడు, అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరి 2,50,00,000 రూపాయలు పేద డోక్రా మహిళలు దాచుకున్న డబ్బుని దోచేసిన వాడిని ఏమంటారో ప్రజలే నిర్ణయించాలి, నియోజకవర్గ ప్రజలు. పైగా దానికి ఒక కలరింగ్, నేను ఫౌండేషన్ పెట్టే, కళ్ళజోడులు ఇస్తున్నా, క్యాంపులు పెడుతున్నా, ఇవి పెడుతున్నా అని చెప్పి. పేదల డబ్బు, పేద మహిళలు కష్టార్జితంతో పోగు చేసి, మనకు తెలుసు మన దగ్గర కూడా పాత రోజుల్లో డోక్రా మహిళలు దాచుకుంటే 6 నెలలు దాచుకున్న డబ్బుకి ప్రభుత్వం సమాంతరంగా డబ్బు ఇచ్చేది. ఇవాళ బ్యాంకులు పేద మహిళలకి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తాయి. తక్కువ వడ్డీతో ఇచ్చిన డబ్బుని ఆ థ్రిఫ్ట్ సొసైటీ నుంచి, నేను చెప్పి ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ వస్తాడని చెప్పి. కాబట్టి ఈ గజ దొంగ పేద డోక్రా మహిళల థ్రిఫ్ట్ సొసైటీల నుంచి 2,50,00,000 రూపాయలు దోచేసి ఓ బిల్డప్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి దీని మీద ఫర్దర్గా ఏదైతే ఉందో దాని మీద మా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఈ 2,50,00,000 రూపాయలు దేనికి ఇస్తారు? వ్యాపారానికి ఇస్తారు, ఒక వస్తువు కొనడానికి ఇస్తారు, ఒక ప్రొడక్టివ్ వర్క్ కోసం ఇస్తారు. అవేవి కూడా ఆయనకు సంబంధించిన అఫిడవిట్లో చూపెట్టలేదని చెప్పి మా అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద మేము ఏదైతే ఉందో ఆర్ఓ గారి డీటెయిల్డ్ ఆర్డర్స్ మా అబ్జెక్షన్స్ మీద వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం.